తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమృతధార అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 10 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. శ్రీరామనవమి వేడుక ఎన్నడూ ఎరగనంత వైభవంగా జరిగింది. బామ్మ ఊరంతా పిలిచి సంతర్పణ చేసింది. ఆవిడ వెడల్పటి జరి అంచుగల పట్టు చీర కట్టుకుంది. చంద్రహారం వేసుకుంది. వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంది. కుర్చీలో కూర్చుని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ కబుర్లు చెబుతుంది. బామ్మను అలా చూస్తుంటే అతనికి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో వచ్చిన సంగతి గుర్తుకు రాసాగింది. అప్పుడు బామ్మ ఇలాగే టీవీగా ఉండేది. ఇల్లు వచ్చిపోయే వారితో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. ఈ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది. బామ్మ అమూల్య చేత ఆడవాళ్ళందరికీ పళ్ళు, పూలు, చీర, జాకెట్టు ఇప్పించింది. తన చేత మగవారికి దోవతులు, తువాళ్ళు ఇప్పించింది. ఆవిడ పొందుతున్న ఈ ఆనందం చూస్తుంటే మనోజ్కి తన ఖర్చు పెట్టిన డబ్బు సద్వినియోగం అయినట్లుగా అనిపించింది. అమూల్య తను తెచ్చిన చీరనే కట్టుకుంది. బామ్మ ఇచ్చిన నగలు పెట్టుకుంది. దుర్గ కట్టి ఇచ్చిన పూలు పెట్టుకుంది. ఆ ఇంట్లో అందరికీ అమూల్య అంటే ఇష్టమే. అందరి పట్ల ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ ఇష్టం అనేది అకారణంగా రాలేదు. ఒక్కొక్క మనసు అర్థం చేసుకుని వారితో కలిసిపోయే వ్యక్తిత్వం వల్ల వచ్చే సహృదయం సంపత్తి అది. అమూల్య తమ అందరిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న అప్పుడప్పుడు ఆమె కళ్ళల్లో విషాదం, కాస్తంత పరధ్యాస. అంతలోనే ఎవరో పిలవగా ఉలికిపాటుతో ఈ లోకంలోకి రావడం మనోజ్ నిశ్చిత దృష్టికి అందకపోలేదు. అమూల్య ఎందుకు సంతోషంగా లేదు? ఆమె చేస్తున్న ప్రతి పని ఎదుటివారి సంతోషం కోసం ప్రాధాన్యం ఇచ్చి చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆ పని పట్ల లీనమవడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆ చర్యలో ఆమె మనసులో ఆనందం వెళ్లి విరుస్తున్న కాంతలో ఆ కళ్ళల్లో కనిపించడం లేదు. శివాని మర్చిపోలేకపోతుందా? అతనికి అమూల్యని చూస్తే జాలేసింది. శివ మరణం ఆమె తప్పు కాదు. ఆ పరిస్థితుల్లో తన భార్యగా తనే కోరుకుని వచ్చింది. తనని చూస్తే ప్రతిక్షణం శివ ఉంటే అనిపిస్తుందా? అనిపించడం అపరాధం ఏమీ కాదే. అలా అనిపించకపోతే ఆ వ్యక్తి పట్ల తనకి సద్భావన కూడా రాదు. మనోజ్కి తన మీద తనకి హఠాత్తుగా కోపం వచ్చింది. ఏం చేస్తున్నాడు తను? అమూల్యని పెళ్లి చేసుకుని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు. అమూల్యకి శివ గుర్తొస్తున్నాడు అని బాధపడుతూ దూరంగా ఉంటున్నాడే తప్ప శివ గురించిన జ్ఞాపకాలు అమూల్య మనసులో తెరమరుగు చేసే ప్రయత్నం ఏమీ చేయడం లేదు. అమూల్యని ఇంకా జ్ఞాపకాల్లోకి నొట్టేస్తున్నాడు. ఇది తను చేయాల్సిన పనేనా? తను తీసుకోవాల్సిన జాగ్రత్తేనా? అతను ఇల్లంతా చూశాడు. ఈ ఇల్లు అమూల్య రాకతో ఎంత కలకల్లాడుతుంది. బామ్మ ముఖంలో ఎంత ఆనందం. తన జీవితానికి ఎంత నిండుదనం వచ్చింది. తన మనసుకి ఎంత శాంతి, వ్యాపారంగా ఎంత అభివృద్ధి. వీటన్నిటినీ తనకి ఇచ్చిన అమూల్యకి దొరికిందేమిటి? ఒంటరితనం, అనుక్షణం శివ జ్ఞాపకాలతో బందీకాన. అమూల్యకి స్వేచ్ఛని ఇచ్చారని సంతృప్తి పడుతున్నాడే తప్ప ఆమె జీవితం ఆనందమయం చేయాలి అని పోరాడడం లేదు. అమూల్యని ఒంటరిగా వదిలేశాడు. నేను నీకున్నాననే ధైర్యం ఇవ్వలేదు. జరిగిపోయింది తిరిగి రాదు. శివ బ్రతికిరాడు. ఈ రాజు కాకపోతే ఇంకొక నెలకు, ఇంకొక ఏడాదికైనా తామిద్దరూ నిజమైన దంపతులు కాక తప్పదు. గతం అనే ఈ ఇనుప ఊచలు తనే ఛేదించాలి. అమూల్యకి తనే దగ్గరయ్యేట్టు చూడాలి. అది ప్రేమ కోసం, ప్రేమతో కూడిన పోరాటమే. తను జంకనవసరం లేదు. అమూల్య నాది అనే భావమే తనకి ఈ మనోధైర్యాన్ని ఇస్తుంది. అమూల్య కళ్ళల్లో విషాదం చూసి బాధపడి దూరంగా ఉండిపోతున్నాడు తను. అది తప్పు కాదు. మళ్ళీ ఆ కళ్ళల్లో ఆనాటి చిలిపి చిరుమందహాసం విరబూయాలి. అది తన కర్తవ్యం అవ్వాలి. మనోజ్ మేడ మీద గదిలో మంచం మీద దిండుకి మోచేతులు ఆనించుకుని పడుకుని ఉన్నాడు. అతని అంతర్యం ఈ సంఘర్షణతో డోలయమానంగా ఉంది. అప్పుడే అమూల్య గదిలోకి వచ్చింది. తను ఇష్టపడి తెచ్చిన చీరని కట్టుకున్న అమూల్యని ఇంకా కొంచెం సేపు చూడాలనిపిస్తుంది. ఆ చీర బాగుందని భావించాడు. అమూల్యకి ఇంత బాగుంటుందని అసలు ఊహించనే లేదు. అమూల్య లోపలికొచ్చింది. అందరూ వెళ్ళిపోయారా? మామూలు సంభాషణగా అడిగాడు. ఆచార్యుల గారి మరదలు, కూతురు వచ్చారు. తెచ్చిన చీరలు అయిపోయాయి. బామ్మ మిమ్మల్ని అడిగి డబ్బు తెమ్మన్నారు అంది. మనోజ్ లేచి సరిగా కూర్చుని జేబులో పర్స్ తీసిచ్చాడు. తీసుకో అన్నాడు. అమూల్య లెక్కపెట్టి తీసుకుని పర్స్ ఇచ్చేసింది. ఈ చీర నేను ఎంతో ఇష్టంతో తెచ్చాను. నువ్వు కట్టుకుంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు సుమా. మనసులో మాట చెప్పేశాడు.
అమూల్య మాట్లాడలేదు. మనోజ్ ఇలాంటి వ్యక్తిగత సంభాషణ చేయడం ఇదే ప్రథమం. నీకు నచ్చిందా అడిగాడు. తలూపింది. నచ్చకపోతే నువ్వు కట్టుకోవని నాకు తెలుసు. ఆ స్వతంత్రం నీకు ఉంది. అమూల్య మాట్లాడలేకపోయింది. అతని మాటల్లో నువ్వు ఇష్టపడి కట్టుకున్నావనే స్ఫూర్తి వచ్చింది. అమూల్య సంభాషణ పెంచలేదు. అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతుంటే అతను పిలిచాడు. ఆగు. అమూల్య అతని ఆదేశం అక్షరాలా పాటించినట్టే ఆగిపోయింది. కానీ వెనుదిరిగి చూడలేదు. అతని మాటకి వేచి చూస్తున్న దానిలాగా అంది. బయట నుంచి వచ్చిన అతిథుల సంగతి సరే, బాగానే మర్యాద చేసి పేరు తెచ్చుకుంటున్నావు. కానీ గంటన్నర నుంచి నీ ఇంట్లో వేచి చూస్తున్న ఈ అతిథి మాట ఏమిటి? అమూల్య అతని వైపు తిరిగింది. సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో ఏమిటి ఈ ధోరణి అనే ప్రశ్న అతనికి తెలుస్తూనే ఉంది. అది గమనించినట్టే తనని దగ్గరికి వస్తూ అన్నాడు. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మీ ఇంట్లో. నీ ఇంట్లో. అర్థం కాలేదా? శివ నీకు రాసిచ్చిన నీ ఇంట్లో వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. అవును, శివ ప్రసంగం ఇన్నాళ్ళు ఎత్తకుండా జాగ్రత్త పడడం తన తప్పు. ఆ ప్రసక్తి మాటి మాటికి తీసుకొచ్చి అది చాలా మామూలు విషయం చేసేయాలి. అమూల్య గబాలను అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అతను చటుక్కున చేయి పట్టి ఆపాడు. ఆమె తెల్లబోయినట్టు చూసింది. నేను నీ ఇంట్లో అతిథిని. నా జీవితంలో నువ్వు కేవలం నా అతిథివి మాత్రమే. భేష్, బాగుంది, చాలా బాగుంది కదూ. చాలు, ఈ నాటకానికి ఇక స్వస్తి చెప్పాలి. ఇక మనిద్దరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు అమూల్య. అతని కంఠం భావోద్వేగంతో పిలిచింది. అమ్మాయి గారు, బామ్మగారు పిలుస్తున్నారు. మెట్ల మీద గబగబా వస్తున్న దుర్గ హఠాత్తుగా ఆగిపోయింది. మనోజ్ అయిష్టంగానే అప్రయత్నంగానే అమూల్య చెయ్యి వదిలేశాడు. అమూల్య కిందకెళ్ళిపోయింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆవేశపు పొంగు చల్లారింది. మరుక్షణం చెప్పరాని సిగ్గుగా అవమానంగా కూడా తోచింది. అమూల్యకి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో తనని తాను ఇలా అవమానపరుచుకోకూడదు. ఏమైంది తనకి? ఎన్నడూ కలలో కూడా అనుకోని పిచ్చి పనులు చేస్తున్నాడు. అతని ఆంతర్యం అమూల్యని నిజమైన భార్యగా స్వీకరించమని ఆదేశిస్తుంది. అది అమూల్య పెట్టుకున్న ఆత్మస్వతంత్రపు సరిహద్దు చెరిపేయడం అవుతుందేమోనని భయపడుతున్నాడు అతను. నిన్న కొద్దిసేపు అమూల్య కనిపించని ఎడబాటు వల్ల తన పడిన ఆవేదన ఏమిటో ఆమె గుండెల్లో తలదాచుకునే చనువు కావాలి అనిపిస్తుంది. ఇద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. పావురాలపల్లిలో ఆ రోజు సాయంత్రం అమూల్యతో మాట్లాడిన తరువాత మనోజ్ 2 రోజులు మళ్ళీ మేడ మీదకి వెళ్ళలేదు. అమూల్య కూడా అతనితో ముభావంగానే ఉంది. మనోజ్కి ఇది ఇంకా కష్టంగా ఉంది. అసలు ఇద్దరూ కూర్చుని ఈ విషయం ఒకసారి మనసు విప్పి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే. కానీ మనోజ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తడానికి చాలా అత్యాన్యుతనగా అనిపిస్తోంది. అమూల్య ఏమైనా అనుకోని తన మనసులో మాట చెప్పేశాడు తను. కానీ ఈ ఇద్దరి మధ్య ఉన్న చనువుని పెంచకపోగా ఒక విధమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ సంఘటన వలన. అమూల్య మౌనం ఇద్దరి మధ్య దుర్భేద్యమైన దూరంగా మారింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న పెద్ద ఆర్డరు ఫ్యాక్టరీకి ఆ వారంలోనే వచ్చింది. మిగతా భాగస్వాములంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంట్లో ఉన్న శూన్యతని ఆ ఆనందం కూడా ఛేదించలేకపోయింది. మనోజ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ ఒక కాగితం మీద రాసి అమూల్య టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. అమూల్య, నేను అన్నదానికి నీ మౌన అంగీకారమని నువ్వు అనుకుంటే అంగీకారమని నేను అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం తప్పాలంటే మన ఇద్దరం నిర్మోహమాటంగా దీని గురించి మాట్లాడుకోవడం మంచిదని భావిస్తున్నాను. నీ మనసులో ఉన్న మాట ఏమిటో నువ్వు స్పష్టంగా చెప్పనంతకాలం నా ప్రవర్తన నీకు అతిగా కనిపిస్తుంది. అది నా తప్పు కాదు. పావురాలపల్లిలో నేను అన్న మాటలకి నువ్వు జవాబు చెప్పాలి. నేను నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను శివని మర్చిపోమని అనడం లేదు. శివ కోసం నా జీవితంలోకి వచ్చి నన్ను బాధ పెట్టడం న్యాయమా? నాకు జవాబు కావాలి. మనోజ్ ఆఫీస్లో ఉన్నాడు. ఆ రోజు వచ్చిన పోస్ట్ చూస్తున్నాడు. మరో ఆర్డర్ వచ్చింది. అమూల్య వచ్చి నీ కొద్ది నెలల్లో తన ఫ్యాక్టరీ బాధ్యత వదిలేసి మార్కెటింగ్ మీద పూర్తి ఏకాగ్రత ఉంచడంతో ఆర్డర్స్ ఒక్కొక్కటే వెంట వస్తున్నాయి. 3 నెలల్లో టర్న్ ఓవర్ గణనీయమైన మార్పు సూచిస్తుంది. అతనికి ఆనందంగా ఉంది, తృప్తిగానూ ఉంది. అతనికి వెంటనే ఫోన్ చేసి అమూల్యకి చెప్పేయాలనిపించింది. కానీ ఉదయం తాను రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. అతని ఆనందానికి అమూల్యకి ఫోన్ చేయాలనే ఆతృతకి కళ్ళెం పడిపోయింది. అతను అశాంతిగా టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట ప్రపంచం అతనికి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతనికి హఠాత్తుగా అనిపించింది, అమూల్య ఈ విధంగా శివాపరంగా కాకుండా తనకి ఇంకో రకంగా పరిచయం ఉంటే ఎంత బాగుండేది. అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందం అమూల్యతో పంచుకోలేని ఒంటరితనం వల్ల అది బాధగా మారుతుంది.
తన ఆనందం సంగతి ఎలా ఉన్నా ఈ వార్త అమూల్యకి తెలియాలి. తెలియజేయాల్సిన బాధ్యత అయినా తను నిర్వర్తించాలి. అతను ఫోన్ చేయడానికి నిశ్చయం చేసుకుని వస్తుంటే ఇంతలో అదే గణగణా మోగింది. అతను తీశాడు. హలో, అవతల నుంచి అమూల్య కంఠం పలికింది. అమూల్య? అతని స్వరంలో ఆనందాతిరేకం ప్రతిధ్వనించింది. ఉత్తరం చూశాను. నాకు టైం కావాలి. అమూల్య కంఠం మామూలుగా లేదు. బాధని అణుచుకున్న స్వరం అది. ఉత్తరం సంగతి వదిలై, ఈరోజు పోస్ట్లో అతను ఆర్డర్ గురించి ఉత్సాహంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ అంది. ఆ గొంతులో ఆసక్తి లేదు. 50-50. నేను, శివ సంతోషం. బాధ ఏదైనా సరే 50-50 పంచుకునేవాళ్ళం. అసలు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. సారీ, నేను నిన్ను బాధ పెడితే. అతని నోటి నుంచి అప్రయత్నంగా, మనస్ఫూర్తిగా, తనకు తెలియకుండానే వచ్చేసింది ఆ మాట. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. అతనికి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. 2 విషయాలకి తనకు బాగా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి ఆర్డర్ గురించిన ఆనందం, అమూల్య పంచుకోవడం. రెండోది ఉదయం ఉత్తరం అయితే ఆవేశంగా రాశాడు కానీ అది అమూల్యని బాధ పెడుతుందేమోనని వెరుపు. దానికి తను క్షమాపణ చెప్పేశాడు. అతని మనసు చాలా తేలికయింది. తర్వాత ఆఫీస్ పనిలో పడి శ్రద్ధగా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా లీనమైపోయాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని అతను ఎదురు చూస్తున్నాడు. 5 గంటల కోసం వేచి చూస్తున్నట్టుగా. అప్పటికే 2 సార్లు టైం చూసుకున్నాడు. 5 గంటలకి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. అమూల్య, నేను తీసుకెళ్తాను అని చెప్పాలి. ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికైనా వెళ్ళి బయట భోజనం చేసి అమూల్యకి తన మనసులో యుద్ధం చెప్పేయాలి. ఇది నీ వల్ల మొదలైన యుద్ధం. దీనిలో గెలవడానికి నువ్వే ఉపాయం చెప్పు అని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఫోన్ మోగుతుంది. ఫోన్ తీశాడు. హలో అనే అమూల్య కంఠం కోసం ఎదురు చూస్తున్నాడు. హలో, అవతల పలికింది మేనేజర్, అమూల్య కాదు. అమ్మగారిని పిలు అడిగాడు. లేరండి, మధ్యాహ్నమే ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయారు అన్నాడు. మను ఉత్సాహం మీద జవాబు నీళ్లు జల్లేసింది. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదు అని మాణిక్యం చెప్పాడు. మనోజ్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. అమూల్యతో జీవితం ఒక పరీక్షలా ఉంది. ఇది గెలవడానికే రెట్టింపు పట్టుదలతో అతను కృషి చేయాల్సి వస్తుంది. పట్టుదల పెరిగిన కొద్దీ ఓటమి చెందకూడదు అనే కృతనిశ్చయం కూడా తోడు కాసాగింది. అతను ఇంటికొచ్చాడు. అమూల్య అతను వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చింది. అతనేమీ అడగలేదు. అమూల్య ఏమీ చెప్పలేదు. ముభావంగా ఉండిపోయారు ఇద్దరూను. మర్నాడు అతను బయలుదేరుతుంటే కాలింగ్ బెల్ మోగింది. మాణిక్యం తీశాడు. వచ్చిన వాళ్ళెవరో ఆడవాళ్లే. అమూల్య ఉందా అని అడుగుతున్నారు. అమూల్య వెళ్ళింది. కబుర్లు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఇదివరకులా అతని గదిలోకి రాలేదు. బయటే నిలబడి అడిగింది. డాక్టర్ సరస్వతి వచ్చింది. 1 నిమిషం వస్తారా? అతను కావాలని 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సరస్వతి మధ్య వయస్కురాలు. అమూల్యకి ఆవిడికి ఏమిటి స్నేహం? మిమ్మల్ని నేను అగర్వాల్ ఇంట్లో చూశాను అని పరిచయం చేసుకుంది. మనోజ్కి మాణిక్యం కాఫీ తెచ్చిచ్చాడు. వచ్చిన పని చెప్పేస్తున్నాను. మేం వృద్ధుల సేవాధనం బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నాము. మీరు అంటూ దాని వివరాలున్న కాగితం ఇచ్చింది. మనోజ్ బ్రీఫ్ కేస్ తెరిచి చెక్ రాసిచ్చాడు. సరస్వతి చూసి ఆనందంతో తెల్లబోతో, మై గాడ్, 50,000! అమూల్య, 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ అమూల్య. నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా కార్యక్రమం గురించి అంత బాగా చెప్పినందుకు. సరస్వతి రసీదిస్తూ అంది. మీరు మా సంస్థలో పార్ట్నర్ అయ్యారు అంది. ఈ డబ్బుతో మేము ప్రత్యేకంగా ఒక గది కట్టిస్తాం. మీకు ఇష్టమైన వారి పేరు సూచిస్తే పెడతాం. శివానంద్ పేరు రాసుకోండి అన్నాడు. సరస్వతి అమూల్య వైపు చూసింది. శివానంద్ అంటే మన శివాయేనా అంది. అమూల్య తల ఊపింది. ఓహో, వీరిద్దరూ పరిచయస్తులే అన్నమాట. శివ కూడా తెలుసునా? మనోజ్ ఆ విషయానికి ఇక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం కూడా అమూల్య ఇంటికి ఆలస్యంగా వచ్చింది. అప్పటికే మనోజ్ భోజనం చేసేశాడు. ఉదయం సరస్వతికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అంది. అది శివ డబ్బే, నువ్వేటూ వాడడం లేదుగా అన్నాడు. నేను ప్రతి నెల 1000 రూపాయలు తీసుకుంటున్నాను అంది. తెలుసు, కానీ ఇంకే ఫ్యాక్టరీలోనైనా నువ్వు ఇలా కృషి చేస్తే దీనికి ఇంకా ఎక్కువ జీతమే వస్తుంది. నువ్వు తీసుకుంటున్న డబ్బు శివాది కాదు, నీది. నువ్వు ఖర్చు పెట్టకపోతే నేనే ఇలా ఇచ్చాల్సి వస్తుంది. అమూల్య మాట్లాడలేదు. అమూల్య వెళ్తుంటే అన్నాడు. చూడు, నీకు ఏ రాజకార్యాలున్నా నేను ఎప్పుడూ అడగను. నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే కనీసం మాణిక్యానకైనా చెబితే నాకు ఆతృత తప్పించిందని అవుతావు. అమూల్య విన్నది. వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయింది. అంతలో విరమించుకుని వెళ్ళిపోయింది. రాత్రి 11:30 గంటలకి ఫోన్ వచ్చింది. అమూల్య మాట్లాడింది. అతను తన గదిలో మేల్కునే ఉన్నాడు.
ప్లీజ్ నేను ఇప్పుడు రాలేను అంటుంది. మర్నాడు అతని మనసు బాగాలేదు. అతనిలో అంతర్మదనం రోజు రోజుకి ఎక్కువగా సాగింది. అమూల్యని పెళ్లి చేసుకోవడంలో అసలు నేను తప్పు చేశాను అనే వ్యధ కలగసాగింది. ఈ పెళ్లి వల్ల ఆమెకి తనకి ఇద్దరికీ సుఖమే లేదు. అమూల్య క్షేమంగా ఉంది. దానికోసమే తన ఆశ్రయం కోరింది. ఆ రోజు అమూల్య అడిగినప్పుడు అతనికి అది సులభమైన విషయంగానే అనిపించింది. కానీ తన మనశ్శాంతి ఇంత పనంగా పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమూల్య తను ఎంత ప్రయత్నించినా దగ్గర అవడం లేదు. దానికి కారణం ఆమెకుండొచ్చు. అనుక్షణం అమూల్య గురించి ఆలోచనలు తనని వెంటాడుతున్నాయి. కానీ అమూల్యకి తన సంగతి పట్టినట్లు లేదు. పెళ్లికి ముందు శివ అప్పగించినవి అంటూ చెప్పింది. ఏమిటా పనులు? ఒక్కటి కూడా బయట పెట్టినట్టుగా తెలియలేదు. తను తలుచుకుంటే అమూల్యను గురించి అన్ని వివరాలు ఏదో విధంగా తెలుసుకోలేకపోలేడు. కానీ అది అమూల్యకి తెలిస్తే అమూల్య వెనుక గూఢాచారితనం చేయాల్సిన కర్మ తనకేం లేదు. అమూల్య శివ చెప్పిన పనిలో ఏం చేస్తుంది అనే వాటి పట్ల తనకి రవ్వంత కూడా ఆసక్తి లేదు. అది ఆమె స్వవిషయం. తన అమూల్యకి మనస వాచ దగ్గర కావాలి. అమూల్య తన మనిషి అవ్వాలి. అది తను కోరుకునేది. ఇది ఎలా జరిగేలా చేసుకోవడం అనేది తన అంతర్సంఘర్షణ. అమూల్య రాకతో జీవితం అన్ని వైపుల నుంచి ఎంతో బాగుంది. అంత ఆనందకరమైన వ్యక్తిగత జీవితం కూడా బాగుంటే సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఆ ఇద్దరి జీవితాల ఏకత్వం కోసం అతను వేచి చూస్తున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తన వ్యక్తిగత జీవితం అసహజంగా, వ్యర్థభరితంగా, వ్యర్థపూరితంగా ఉన్నట్లే ఆవేదన అతని మనోస్థితిని బీటలు వారేట్లు చేస్తుంది. ఫోన్ మోగింది. అతను తీశాడు. స్వప్న చేసింది. చాలా ఆపదొచ్చేసింది మనో. నువ్వు తప్ప ఆదుకునేవారు ఎవ్వరూ కనిపించడం లేదు. ఏమిటో నసపెట్టగా సూటిగా చెప్పు. ఢిల్లీ నుంచి పిన్ని కూతురు పిల్లలు వచ్చారు. నాగార్జున సాగర్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. డ్రైవర్ కాస్త ఉడాయించాడు. డ్రైవర్ దొరకలేదు. నేను డ్రైవ్ చేస్తానంటే ప్రయాణమే వద్దని అంటున్నారు వాళ్ళు. అరగంటలో ఫోన్ చేస్తాను. దయానిధి గారి డ్రైవర్ ఉన్నాడేమో. నువ్వు రాకూడదు. ఒక రోజులో ఆఫీసులో పని ఎగ్గొట్టకూడదా? అమూల్య నువ్వు ఇద్దరూ వస్తే చాలా బాగుంటుంది. అతను క్షణం ఆగి అన్నాడు. నేను వస్తాను. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? నువ్వు వచ్చిన మరుక్షణంలో. మేము రెడీగానే ఉన్నాము. మనోజ్ అరగంటలో స్వప్నింట్లో ఉన్నాడు. అమూల్య అది? స్వప్న అడిగింది. రాలేదు. తనకి పనుంది ఫ్యాక్టరీలో అన్నాడు. అందరూ బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళిపోయారు. స్వప్న అక్క మాధురికి 2 కూతుళ్ళు. 6 ఏళ్ళు 4 ఏళ్ళు. చిన్నపిల్ల చాలా చిలిపిది. బోలెడన్ని సందేహాలు. అస్సలు కొత్తలేదు. అంకుల్, కారు పరిగెత్తుతుంది కానీ కాళ్ళేవి అంటూ ప్రశ్నలు. మనోజ్కి కాస్త హాయిగా అనిపించింది. తనకి జన్మలో ఇలాంటి మహత్తరమైన ఆనందం పొందే అదృష్టం ఉందా లేదా? అమూల్య, తన 2 పిల్లలు. అతనికి ఆ దృశ్యం అత్యంత మనోహరంగా అనిపించింది. తను కావాలనే చెప్పకుండా వచ్చాడు. అమూల్య ఆతృత పడుతుందా పట్టనట్టు ఉంటుందా అని. ఆ కళ్ళల్లో తన కోసం ఒక్క క్షణం ఆతృత కనిపించినా చాలు. తను 1000 జన్మల ఓపికతో నిరీక్షించగలడు. అమూల్య తన మనసు అర్థం చేసుకోలేదు. తను చెప్పలేడు. తను చేయగలిగిన ప్రతి ప్రయత్నం ఆమె మీద చూపే అధికారంగా పరిగణిస్తుంది. అతనికి శివ మీద కోపం వస్తుంది. అమూల్య మీద కూడా కోపం వస్తుంది. కాదు, తన మీద తనకే ఎక్కువ కోపం వస్తుంది. తను చక్కబరచని పరిస్థితుల్లో అనుకోకుండా వెళ్ళిపోయాడు. అతని జీవితం ఒక అజ్ఞాత వలలో చిక్కుకుపోయినట్లుగా ఉంది. అందులో నుంచి స్వేచ్ఛ కావాలి. కానీ అది ఎలాగో తనకి తెలియడం లేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగొచ్చాడు తను. ఇంటికి వచ్చేసరికి 12 గంటలవుతుంది. కాలింగ్ బెల్ కొట్టగానే మాణిక్యం వచ్చి తలుపు తీశాడు. మనోజ్ కనిపించగానే, ఎక్కడికి వెళ్ళారు బాబు మీరు? ప్రభాకర్ గారు, డాక్టర్ గారు మీకోసం ఎక్కడికి ఫోన్ చేసినా దొరకలేదు అన్నాడు. డాక్టర్ గారేమిటి అన్నాడు. అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి? ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఆటోని కారు కొట్టేసింది. డ్రైవరు చావు బ్రతుకుల్లో ఉన్నాడట. అమ్మగారికి దెబ్బలు తగిలాయి. ప్రభాకరం గారు, దయానిధి గారు ఇంతకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళారు. అమూల్య ఎక్కడా? పడుకున్నారు. మనోజ్ 2 అంగల్లో వచ్చినట్టుగా అమూల్య గదిలోకి వచ్చాడు. లైట్ వేశాడు మనోజ్. మంచం మీద పడుకున్న అమూల్య హఠాత్తుగా లైట్ వెలగడంతో కళ్ళు తెరిచింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అమూల్య అతన్ని చూసి లేవబోయే లోపలే అతనే భుజాలు పట్టి లేవదీశాడు. అమూల్య తలకి మోచేతికి కట్టుంది. నాకు పర్వాలేదు, కానీ డ్రైవరే. అమూల్య కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. అతను చప్పున అమూల్య తనని గుండె కదుముకున్నాడు. గాఢంగా, అతి గాఢంగా, హృదయాంతరాలలో ఆమెని దాచేసుకోవాలి అన్నట్టుగా.
మీరెక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లేరన్నారు. దయానిధి గారికి చేశాను. ఆయన వస్తువు ప్రభాకరం గారిని తీసుకుని వచ్చారు. డ్రైవరు రక్తపు మడుగుల్లో. అమూల్యకి ఏడుపొచ్చేసింది. అతను అనునయంగా ఏం చెప్పలేకపోతున్నాడు. నోట మాట రావడం లేదు. అతని చెయ్యి ఆమె వీపు మీద నిమురుతుంది. కొద్దిసేపు అయింది. అతను అమూల్యని పడుకోబెట్టి వెళ్ళి దయానిధికి ఫోన్ చేశాడు. కార్ నెంబర్ ఎవ్వరూ నోట్ చేసుకోలేదు. డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అమూల్య అదృష్టవశాత్తు ఎగిరి పక్కకు పడింది. ప్రభాకర్ టైంకి హాస్పిటల్లో ఉండబట్టి సరిపోయింది. నువ్వెవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మనోజ్ డ్రైవర్ గురించి వాకూపు చేశాడు. పర్వాలేదు, ప్రాణగండం గడిచినట్టే అని చెప్పాడు ప్రభాకర్. మాణిక్యం వచ్చాడు. భోజనం వడ్డించినా అడిగాడు. మనోజ్ ఆకలి లేదు అని చెప్పాడు. మాణిక్యమో వెళ్ళిపోయాడు. మనోజ్ అమూల్య గదిలోకి వచ్చాడు. అమూల్య మంచం మీద మోకాళ్ళ మీదకి తలదించుకుని కూర్చుంది. ఆ కూర్చోవడంలో నిస్సహాయత అతని మనసుని కదిల్చివేసింది. దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అమూల్య ముఖాన్ని బలవంతంగా చేత్తో గడ్డం పట్టి పైకెత్తాడు. అమూల్య ఏడుస్తుంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. పెదవులు అదురుతున్నాయి. అమూల్య అన్నాడు. మీకు మీకు నా మీద కోపం ఉందని తెలుసు. కానీ అమూల్య ఉధృతంగా వచ్చిన ఏడుపుని ముంచేసింది. కోపం లేదమి, నన్ను నమ్ము. అంతకంటే అనలేకపోయాడు. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు. నేను అనుకున్నంతగా నీతో ఉండలేకపోతున్నానని, నేను కోరుకున్నంతగా నా ప్రాణంగా ఉండలేకపోతున్నావని ఈ మాటలు చెప్పాలని అనిపించినా చెప్పలేకపోతున్నాడు. నిన్ను బాధ పెట్టాలన్నది కాదు. అతని పెదవులు అమూల్య నుదుట మీదకి వంగినాయి. అదే సమయంలో అమూల్య అతనితో ఏదో అనబోతూ తలపైకెత్తింది. అతని పెదవులు అమూల్య పెదవుల్ని తాకాయి. ఒక్క క్షణం ఈ ప్రపంచం స్తంభించిపోయినట్టుగా నిశ్శబ్దం. మరుక్షణం అతను చేయి చాచి లైట్ తీసేశాడు. ఆ రాత్రి అమూల్య సంపూర్ణంగా శారీరకంగా మానసికంగా అతని వశమైపోయింది. అమూల్యలో ప్రతిఘటన లేదు. ఆమె కూడా తనలాగానే మనసా వాచా కోరుకుంటున్నట్లుగా ఆత్మార్పణంలా ఐక్యమైంది. ఆ ఏకత్వం మనోజ్ మొదట్లో ఆశ్చర్యంగా అనిపించినా క్రమంగా అది 1000 రెట్లు ఆనందంగా మారింది. దూరం నుంచి ఎక్కడి నుంచో ఫోన్ మోగిన శబ్దం మనోజ్ కళ్ళు తెరిచి సుషుప్తిలో నుంచి మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీధిలో పేపర్ ఇచ్చే కుర్రాడి సైకిల్ గంట మోత అతని కళ్ళు విడవడినాయి. తెరతెలవారుతుంది. బయట మొక్కల్లో నీళ్లు పడుతున్న శబ్దం. ఎక్కడో గేటు తెరిచినట్టు కిర్రున ధ్వని. అంతలో ఫోన్ గణగణ మోత. ఆ మోత మానస సరోవరం పరిసరాల్లో ప్రశాంతతను ఛేదిస్తున్నట్లు అసహజంగా అశబ్దంగా అనిపిస్తుంది. అతని కళ్ళ మీదకి మళ్ళీ నిద్రమేఘం ఆవరిస్తుండగా ఫోన్ కోసం అలవాటుగా పడుకునే మంచం పక్కన టేబుల్ మీదకి చేయి చాచాడు. కానీ అక్కడ ఫోన్ అందలేదు. ఉదయం వేళ నిద్ర లేవకముందు పడక మీద ఉండే ఫోన్ మోగితే తీయడం అలవాటే. అతని చేతికి ఫోన్ అందలేదు. మూత మాత్రం వినిపిస్తూనే ఉంది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఇదేమిటి, తన గదిలో లేడు? అతనికి పూర్తిగా మేలుకు వచ్చింది. అతని ఛాతి మీద తలానించి అమూల్య గాఢ నిద్రన ఉంది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పెనవేసి ఉంది. అతనికి గుర్తుకు నచ్చింది. ఎడం చేత్తో అమూల్య ముఖం మీద పడిన జుట్టుని పక్కకి తోశాడు. నుదుట మీద కట్టు కనిపించింది. అతని చేతులు అప్రయత్నంగా అమూల్య తలని గుండెకు హత్తుకున్నాయి. అతని మనసంతా వసంతయామని పరివేష్టితంలాగా ఉంది. అల్లకల్లోల సముద్రంలో పెను తుఫాను గడిచిన తర్వాత హరితవనం లాంటి తీరం ప్రశాంతత, నిశ్చింత, జీవితంలో ఏనాడో ఎరగని సంతృప్తి. తను అమూల్య ఇద్దరు వ్యక్తులు కారు, ఒక్కరే అనే ఏకత్వం నిండిన భావన. రాత్రి తన మనసు ఆమెతో సంయోగంలో చెందిన ఆనందం ఒక అనిర్వచనీయమైన అనుభవం. అది శరీరానికే కాదు, మనసుకి కూడా. ఆ అమృతధార విరవళినాదంలో మనసు పునీతమైంది. ఈ సృష్టి స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు లయాంకితం కోసమే సుమ అన్న మనో చైతన్య దీప్తి ఆ సౌరభవంలో పరవశ సౌద్రగ్రాన చేరిన పరిపూర్ణానంద విజయక్రందన. ఈ అనుభవం అమూల్య వల్ల తనకి దక్కడం ఇది 1000 జన్మల అనుబంధం కావచ్చు. అతని మనసు ఆత్మ సౌందర్యం సాక్షాత్కార అమృతధారలో తడిసిన పునీతమైన అద్భుతంగా ఉంది. మళ్ళీ ఫోన్ మోగుతుంది. అతని మనసు చుట్టూ పుష్ప సౌరభ మేఘంలాగా ఆవరించుకున్న తతాత్ముర లాంటి ఆనందాన్ని అది భంగపరుస్తుంది. గాఢ నిద్రలో ఉన్న అమూల్యకి ఎక్కడ మెలకు వస్తుందోనని అతని భయం. తన ఛాతీ మీద నిద్రపోతున్న అమూల్యని అపురూపంగా అతి పదిలంగా పక్కనున్న దిండు మీదకి జరిపి పడుకోబెట్టాడు. లేచి తలుపులు దగ్గరకు లాగి యువతలకొచ్చాడు.
మనోజ్ ఫోన్ దగ్గరికి వచ్చే లోపల అది ఆగిపోయింది. గేటు చప్పుడు అయ్యింది. మనోజ్కి తన బెడ్రూమ్ కిటికీలో నుంచి మాణిక్యం పాల ప్యాకెట్లు తీసుకుని రావడం కనిపించింది. మనోజ్ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని ముఖం తుడుచుకుంటూ వస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో. అతని కంఠం ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టుగా ఇంకా మత్తు వదలనట్లే ఉంది. హలో. అవతల నుంచి అపరిచిత స్వరం వినిపించింది. ఎస్. అమూల్యని కాస్త పిలుస్తారా? ఎవరో అమ్మాయి కంఠం. ఇంకా నిద్ర లేవలేదు అన్నాడతను. నిద్ర లేపండి. మీ పేరు? అవతల వాళ్ళు టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. మాణిక్యం కాఫీ తెచ్చిచ్చాడు. మనోజ్ కూర్చుని కాఫీ తాగుటో పేపర్ తిరిగేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో. మళ్ళీ ఆ అమ్మాయే. ఎస్. అమూల్య లేచిందా? లేదు. దయించి లేపుతారా? పనేమిటో చెప్పండి. అబ్బా, వరుణ్కి జ్వరం తగ్గలేదు. వాళ్ళమ్మ కోసం రాత్రంతా ఒక్కటే మందు తాగకుండా ఏడుస్తున్నాడు. సముదాయించడం నా వల్ల కావడం లేదు. రాత్రంతా నిద్రలేదు. తను నిన్నొస్తానంది, రాలేదు. జ్వరం ఇంకా ఎక్కువైంది. అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకెందుకండి మధ్యలో? పోలీసులాగా ఏమిటా ప్రశ్నలు? ఓ పక్క పిల్లాడు ఏడుస్తున్నాడని నేను చెప్తుంటే అమూల్యని పిలవండి. ఎక్కడి నుంచి ఫోన్? నెంబర్ చెప్పండి, చేయిస్తాను. అబ్బా, మీరెవరండి పొద్దున్నే? రాత్రి నుంచి నిద్రలేక నేను ఏడుస్తుంటే విసురుగా అని ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. వరుణ్ జ్వరం తగ్గలేదు. నిన్న వస్తానంది, రాలేదు. వరుణ్ అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. ఆ అమ్మాయి మాటలే చెవిలో కంగుమంటున్నాయి. మనోజ్ ఒక్క క్షణం ఫోన్ పెట్టడం మర్చిపోయినట్టుగా కూర్చున్నాడు. అతనికి ఒక్కసారిగా వెళ్ళి అమూల్యను భుజాల పట్టి లేవదీసి ఏమిటిది అని అడగాలనిపించింది. కానీ అమూల్య ఎలా చూస్తుందో అతనికి తెలుసు. ఆ కళ్ళల్లో మౌనం, ఆ ముఖంలో అయిష్టత. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. అబ్బా, మీరెవరండి పొద్దుటే? ఆ అమ్మాయి విసుగు గుర్తుకొచ్చింది. అంటే అమూల్యతో ఎవరో ఉంటారో తెలీదా? మనోజ్ అంతర్యంలో ఎక్కడి నుంచో బాధ మొదలవుతున్నట్లుగా అనిపించసాగింది. ఏమిటిది? వరుణ్ అమ్మ కావాలని ఒకటే ఏడుపు. వరుణ్ ఎవరు? ఎక్కడున్నాడు? తను పొరబడి నిర్ణయానికి రాకూడదు. మనోజ్ స్థిర నిశ్చయం చేసుకున్నవాడిలాగా మళ్ళీ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. టెలిఫోన్స్లో మురళీ మరదలు సత్య పనిచేస్తుంది. డ్యూటీలోనే ఉంటుంది అనుకున్నాడు. సత్య, నాకు ఇప్పుడు రాబోయే ఫోన్లో ఏ నెంబర్ నుంచో కాస్త ట్రాక్ చేసి చెప్పు అన్నాడు. అలాగే అంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయి చేసింది. అమూల్యని పిలుస్తారా? వరుణ్ ఇంకా ఏడుస్తున్నాడా? కావాలని సంభాషణ సాగించాడు. లేకపోతే ఎందుకు చేస్తాను? ప్లీజ్ అమూల్యని పిలవండి. అమూల్య బయలుదేరింది. అమ్మయ్య, ఆ మాట ముందే చెప్పరే. కసిరినట్టని పెట్టేసింది. మనోజ్ కూడా పెట్టేశాడు. 2 నిమిషాల్లో ఫోన్ మోగింది. సత్య చేసింది. ఆలంబన. వానప్రస్థానాశ్రమ వృద్ధుల సంక్షేమ సదనంలో ఉన్న శిశు విహార్ నుంచి వచ్చింది ఫోన్. అతనికి అర్థం కాలేదు. సరిగ్గా తెలుసుకున్నావా అడిగాడు. ఆ నెంబర్ కావాలా? అతను నోట్ చేసుకున్నాడు. అతను ఇంట్లో ఉండలేకపోయాడు. అమూల్య లేవకముందే ఇంట్లో నుంచి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ దగ్గర కారు ఆపి కాసేపు అటు ఇటు తిరిగాడు. తొందరపడకూడదు. అతని ఆంతర్యం అతన్ని హెచ్చరిస్తుంది. అమూల్య చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళడానికి అర్థం ఇదేనేమో. అతను ఆఫీస్కి వచ్చాడు. 1 గంట తర్వాత వద్దనుకుంటూనే ఇంటికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. అతని మనసు అతని మీద తిరగబడుతుంది. అమూల్యను అనుమానించడం అంటే అతనిని అనుమానించుకున్నంత బాధగా అనిపిస్తుంది. మాణిక్యం చెప్పిన సమాధానం అతన్ని ఆశ్చర్యపరచలేదు. అతని అనుమానం అక్షరాలా నిజమైంది. అమూల్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటు పని ఉంది అని వెళ్ళిపోయిందని మాణిక్యం చెప్పాడు. ఆ జవాబు అతన్ని ఆశ్చర్యపరచకపోయినా ఆ నిజం అతన్ని కృంగదీసినట్టయింది. 12 గంటలు కావస్తుంది. మనోజ్ ఆలంబనకి ఫోన్ చేశాడు. అమూల్య కావాలి అని అడిగాడు. ఆ పేరు చాలా సుపరిచితం అన్నట్టే. 1 నిమిషం వెయిట్ చేస్తారా? వరుణ్ దగ్గరుంది, పిలుచుకొస్తాను అందా అమ్మాయి. అతను వేచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. హలో. మనోజ్ పెట్టేశాడు. అతని మనసు కొండంత బరువు మీద పడినట్లుగా పాతాళంలోకి పడిపోయినట్టుగా అయింది. 2 గంటలు కావస్తుంది. మనోజ్ టెలిఫోన్ డైరెక్టర్ తిరిగేస్తున్నాడు. అతనికి డాక్టర్ సరస్వతి ఫోన్ నెంబర్ దొరికింది. హలో. తనెవరో చెప్పాడు. నమస్తే, బాగున్నారా? ఆవిడ చాలా ఆనందపడింది. బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. మీ సంక్షేమ సదనం చూస్తానంటున్నారు.
ష్యూర్, నేను వచ్చి తీసుకెళ్తాను, ఆవిడ ఉత్సాహంగా అంది. మీకు శ్రమ వద్దు. ఇందులో శ్రమ ఏముంది? మీరు మాకు 50,000 ఇచ్చిన దాతలు, మీ మిత్రులు కూడా మా సేవలు చూసి సంతృప్తి పడితే మాకు ఇంకో విరాళం రావచ్చు. అందుకే. అమూల్య ఉందిగా? లేదు, తను ఊళ్ళో లేదా? ఆవిడే అంది. ఓకే, నేను జమునాబాయి గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు. 6 గంటల తర్వాత మాత్రం బయట వాళ్ళని అనుమతించరు. ఆవిడ వృద్ధుల సంక్షేమ సదనం ఎక్కడ ఉందో వివరాలు చెప్పింది. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి వాళ్ళని మా సేవా భాగంలోకి దృష్టి ఉంచాలని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. బాయ్. పెట్టేసింది. మనోజ్ ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మగారు రాగానే ఫోన్ చెయ్యి అన్నాడు. 3:30 గంటలు దాటుతుండగా అమూల్య తనే ఫోన్ చేసింది. హలో. అమూల్య కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం. ఆ కంఠం వినగానే అతని మనసులో ఉదయం నుంచి నిండుకు వస్తున్న విషాదం పొంగి పొరలినట్టుగా అయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ వెంటనే మోగింది. అతను తీయలేదు. ఫోన్ పదే పదే మోగి అదే ఆగిపోయింది. మళ్ళీ మోగింది, ఆగి మళ్ళీ మోగి చివరికి అలసిపోయింది. అతను లేచి కారు తాళాలు తీసుకుని కిందకొచ్చాడు. అమృతధార 10వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.